ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించింది. పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించి పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి సరైన విధానాలను సూచించటం ఈరోజు ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈరోజు పొగాకు వాడకాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలతో పాటు థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవటం అందరి బాధ్యత. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్ విషయానికి వస్తే పొగాకు పరిశ్రమల నుంచి పిల్లలను రక్షించటం అనేది ఈ సంవత్సరం థీమ్. యువతను లక్ష్యంగా చేసుకుని ప్రమాదం కలిగించే హానికరమైన ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను నిరోధించి మ్యానిపులేటివ్ పద్ధతుల నుంచి యువతను రక్షించే విధానాలను ప్రోత్సహించడంపై ఈ థీమ్ దృష్టి సారిస్తుంది. పొగాకు వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది తనువు చాలిస్తున్నారు. ఒక్క భారత్లోనే ఏటా 10 లక్షల మంది సిగరెట్ తాగటం వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం చెప్తోంది. పొగ తాగేవారే కాకుండా వారి పక్కవారు ఈ పొగ పీల్చటం వల్ల కూడా 9 లక్షల మంది చనిపోతున్నారట. 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సభ్యదేశాలు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించాయి. దీని లక్ష్యం పొగాకు మహమ్మారి, దానివల్ల సంభవించే నివారించదగిన మరణాలు, వ్యాధిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించటం. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏప్రిల్ 7, 1988ని ప్రపంచ ధూమపాన రహిత దినంగా పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం ఆమోదించిన తర్వాత ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. పొగాకును వైద్య అవసరాల కోసం వినియోగించేందుకు ప్రయత్నించిన తొలి యూరోప్ వ్యక్తి సముద్ర యాత్రికుడు క్రిస్టోఫర్ కొలంబస్ అని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన కథనంలో ప్రొఫెసర్ అన్నే కార్లెటన్ పేర్కొన్నారు. 1942లో క్యూబా, హైతీ, బహామాస్లో ఉన్న దీవులకు వెళ్లిన కొలంబస్ అక్కడి ప్రజలు సన్నని గుట్టాల్లో పొగాకును పెట్టి పొగ పీల్చుతున్నారని గుర్తించారు. అయితే మొదట్లో పొగాకును కొన్ని రకాల వ్యాధులకు విరుగుడుగా వాడేవారట. పుండ్లను మాన్పించేందుకు, కొన్ని రకాల గడ్డలను నయం చేసేందుకు మెడిసిన్గా వినియోగించేవారట. ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పొగాకును పేస్ట్లాగా, పొగాకును కాల్చి పౌడర్ చేసి పళ్లకు రుద్దుతుంటారు. అప్పుడు రోగాలను అరికట్టేందుకు మందులా వాడిన పొగాకే ఇప్పుడు ఏటా కొన్ని లక్షల మంది మరణాలకు దారితీస్తోంది. పొగాకు వాడకం వల్ల, ఇది పొగాకు నవలడం వల్ల కానివ్వండి, సిగరెట్ స్మోకింగ్ వల్ల కానివ్వండి, మనకి నోరు భాగంలో పెదాల నుంచి లోపలి వరకు అండ్ శ్వాసకోశం లోపలి వరకు ఉండేటువంటి అవయవాలన్నీ కూడా, ఆ సర్ఫేస్ అంతా కూడా ఈ సిగరెట్ స్మోక్లో ఉండేటువంటి కార్సినోజన్స్ అంటే డేంజరస్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్లయితే ఈ బిహేవియర్ చూసినట్టయితే స్మోకింగ్ చేసేవారు కానీ, టొబాకో యూజ్ చేసేవాళ్ళు కానీ జనరల్గా వాళ్ళు ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో వెన్ ఆల్కహాల్, టొబాకో రెండు కలిసినప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే ఆల్కహాల్లో ఉండేటువంటి కార్సినోజన్స్ ప్లస్ ఈ టొబాకో స్మోకింగ్లో కానివ్వండి, టొబాకో చూయింగ్లో కానివ్వండి, వీటిలో ఉండేటువంటి బ్యాడ్ కెమికల్స్ అన్నీ కూడా ఈ ఏరో డైజెస్టివ్ ట్రాక్ట్, అప్పర్ లిప్స్ దగ్గర నుంచి గొంతు, అన్నవాహిక, అలాగే ఊపిరితిత్తుల్లో వరకు కూడా అవన్నీ స్ప్రెడ్ అయ్యి వీటన్నిటిని కూడా క్యాన్సర్ కారకాలు అవుతుంటాయి. సిగరెట్లు, ఈ సిగరెట్లు, బీడీ, చుట్ట తాగటం వల్ల పెదవి, నోరు, నాలుక, అంగిలి, అన్నవాహిక, జీర్ణాశయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, కాలీయం, మూత్రాశయం, కిడ్నీ క్యాన్సర్స్ వస్తాయి. తంబాకు, జర్దా నమలటం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పొగ తాగటం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. పొగలోని నికోటిన్ గర్భాశయ ముఖద్వారం ద్వారా క్యాన్సర్కు దారితీస్తుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ వారికి పొగ తాగటం కూడా కలిస్తే ఆడవారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ వస్తాయి. లైంగిక సంపర్కం ద్వారా మగవారికి కూడా సోకి ప్రోస్టేట్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. మే 31 ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఏంటంటే ఈ మే 31 ఏంటంటే నో టొబాకో డేగా, అంటే పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక దినోత్సవంగా 1988లో గుర్తించడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి. అంటే ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తుంటాము, ఈ బిడీలు తాగుతుంటారు, లేకపోతే కొందరు ఏంటంటే సిగరెట్స్, లేకపోతే ఈ గుట్కా, జర్దా, ఖైనీ నములుతుంటారు. అంతేకాకుండా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ తంబాకుని ఏంటంటే అదో పౌడర్లాగా చేసుకొని పళ్ళు క్లీన్ చేసుకుంటుంటారు. అంతేకాకుండా కొందరు ముక్కు ద్వారా పీలుస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ తంబాకులో ఉండే ఈ నికోటిన్ అనే విష పదార్థం అనేది ఏంటంటే
పీల్చడం ద్వారా కానీ నమలడం ద్వారా కానీ మన బ్రెయిన్లోని కొన్ని భాగాల్లోకి వెళ్ళి అది ఏం చేస్తుందంటే ఒక ఉత్తేజకరమైన కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. దాన్ని మనం డోపమైన్ అంటాము. అది తీసుకున్న తర్వాత వీళ్ళలో ఏమవుతుందంటే ఒక రకమైన హ్యాపీనెస్ కానీ లేకపోతే ఒక హుషారు కానీ అనిపిస్తుంటుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేబర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం పని చేస్తుంటారు, నోట్లో వేసి నములుతుంటారు. అదే ఏదో కొద్దిగా దానివల్ల ఉత్తేజం పొందుతున్నాం అనుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అది ఒక అలవాటుగా దానికి బానిసగా మారడానికి అవకాశం ఉంటుంది. సిగరెట్లు, బీడీలు, ఎలక్ట్రిక్ సిగరెట్లు, చుట్ట లాంటివి పొగను బయటికి వదిలేలా తాగే పొగాకు కారకాలైతే గుట్కా, ఖైనీ, తంబాకు, జర్దా వంటి వాటిని నోటిలో నములుతుంటారు. ఇవన్నీ నోటి ద్వారా తీసుకుంటారు. కొన్ని పొడి రూపంలో ముక్కు ద్వారా తీసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి అన్న విషయం చాలా మందికి తెలీదు. ఇవన్నీ కూడా క్యాన్సర్స్కి కారకాలు. పొగాకు నమలటం వల్ల 30 రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది.